Hello everyone, welcome to Civic Adda. This is Mamta madam. So I'll be dealing with arithmetic pure maths here. So today we'll discuss about the topic of ratios only. So what is ratio? As we all know that ratio ante enti? Comparison of the two క్వాంటిటీస్, సిమిలర్ క్వాంటిటీస్ అని చెప్తారండి. టూ క్వాంటిటీస్ అంటే మళ్ళీ డిఫరెంట్ కైండ్ కాదు. కంపేర్ చేసేటప్పుడు రెండు సేమ్ గానే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒకరి ఏజ్ కంపేర్ చేసినప్పుడు ఇంకొకరిది కూడా ఏజే కంపేర్ చేయాలి. శాలరీ కంపేర్ చేసినప్పుడు శాలరీ కంపేర్ చేయాలి. సిమిలర్ క్వాంటిటీస్ ని రెండు ఎట్ ఎ టైం కంపేర్ చేసి ఎంత మినిమైజ్ చేయగలిగితే అంత. సో అలా మనం మినిమైజ్ చేయగలిగిన క్వాంటిటీస్ ని సేమ్ టైంలో చెప్పగలిగితే దాన్ని రేషియో అని అంటామండి. సో కంపారిజన్ బిట్వీన్ టూ సిమిలర్ క్వాంటిటీస్ we call it as a ratio అని చెప్పొచ్చు. ఈ రేషియోస్ ఎలా మనం మ్యాథమెటికల్ టర్మ్స్ లో రాస్తాము అనంటే A ఈజ్ టు బి అని అంటామండి. అంటే ఏ అనే క్వాంటిటీ బి అనే క్వాంటిటీతో కంపేర్ చేసినప్పుడు ఎలా మనం చెప్పగలుగుతున్నాము ఎట్ ఎ టైం టూ క్వాంటిటీస్ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, శాలరీ ఆఫ్ ద ఏ ఒక 1000 రూపీస్ వచ్చింది అని అనుకుందామండి. అలాగే శాలరీ ఆఫ్ ద బి ఒక 2000 గెయిన్ చేస్తున్నారు పర్ డే ఆర్ పర్ మంత్ అని అనుకుందాం. ఇప్పుడు రేషియో అనేది ఐఎమ్ సేయింగ్ శాలరీ ఆఫ్ ద ఏ అండ్ శాలరీ ఆఫ్ ద బి, ఇక్కడ ఎన్ని క్వాంటిటీస్ అండి? టూ సిమిలర్ క్వాంటిటీస్. ఇది ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి. సో రెండు సిమిలర్ క్వాంటిటీస్, శాలరీ అయితే శాలరీ, మార్క్స్ అయితే మార్క్స్, ఏజ్ అయితే ఏజ్, అలాగే కేజెస్ అయితే కేజెస్, లేదా నెంబర్ ఆఫ్ బాయ్స్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ఏ క్లాస్, అలా కూడా చెప్పొచ్చు. సో ఈ రేషియోని మనం డివైడ్ చేసేటప్పుడు లేదా ఈ రేషియోని మనం రాయగలుగుతున్నప్పుడు ఎంతవరకు మనం క్యాన్సిల్ చేసి రాయగలుగుతామో అలా మినిమైజ్ చేసిన పార్ట్ని మనం రేషియో లాగా చూపిస్తాం. ఈ 3 zeros క్యాన్సిల్ అయిపోతుంది. 1:2 లేదా 1/2 అని కూడా చెప్పొచ్చు. అదర్వైజ్ A/B అని కూడా చెప్పొచ్చు అండి. అలా ఏదైనా రెండు క్వాంటిటీస్ లేదా 2 or more క్వాంటిటీస్ అని చెప్పొచ్చు. 3, 4, 5 అలా. ఒకవేళ 3 ఉంటే అండి A:B:C, 4 ఉంటే A, B, అలాగే C అండ్ D అండ్ సో ఆన్. ఎన్ని క్వాంటిటీస్ అయినా సిమిలర్ క్వాంటిటీస్ అని మనం చెప్పొచ్చు. ఇలా మనం రేషియోగా డివైడ్ చేసినప్పుడు, ఇలా మనం క్వాంటిటీస్ని మినిమైజ్ చేసి రాయగలిగినప్పుడు చెప్పే పద్ధతిని మనం రేషియో అని అంటాం. మరి ఇందులో ఏమేమి టైప్స్ ఉంటాయి? సో రేషియోస్లో ఏం టైప్స్ ఉంటాయి మనం ఇంకా ఎలా చెప్పొచ్చు? ఇన్వర్స్ రేషియో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇన్వర్స్ రేషియో, తెలుగు వి కాల్ ఇట్ as విలోమ నిష్పత్తి అండి. విలోమ నిష్పత్తి. సో ఈ రేషియోస్ లోనే ప్రీవియస్ కేసులో మీరు రాశారు A:B అని. ఇందులో ఏని ఇంగ్లీష్ లో అయితే మనం యాంటీసిడెంట్, బిని అయితే కాన్సిక్వెంట్ అని అంటామండి. తెలుగు వాళ్ళైతే పూర్వ పదము అలాగే పరపదము లేదా మొదటి పదము చివరి పదము అని అనొచ్చు. ఫస్ట్ యాంటీసిడెంట్, కాన్సిక్వెంట్ ఇంగ్లీష్ వాళ్ళకి. అదే తెలుగు అయితే వచ్చేటప్పటికి మనకి పూర్వ పదము చివరి పదము లేదా మొదటి పదము లేదా చివరి పదము అలా చెప్పొచ్చు. ఇప్పుడు ఇన్వర్స్ రేషియో మనం ఫైండ్ అవుట్ చేయాలి అనంటే లేదా ఎనీ టూ రేషియోస్ మనం రాయాలి అనంటే, ఇన్వర్స్ రేషియో అంటే ఏంటండి? ఒక నంబర్ని మనం ఇన్వర్స్ చేయగలగాలి. యూజువల్గా రేషియోస్ అయితే ఎలా ఉంటాయి? A:B లాగా ఉంటాయి. ఇన్వర్స్ చేస్తున్నాం విచ్ మీన్స్ ఒకదానికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, అంటే 1/A:1/B. ఈ రేషియో ఎలా ఉంటుంది అనే విషయం మనం చెప్పగలగాలండి. ఎప్పుడైనా సరే రేషియోస్ని మనం రాసేటప్పుడు లేదా చేసేటప్పుడు డినామినేటర్లో ఉన్న ఫార్మ్స్ని మనం సింప్లిఫై చేసి రాసుకోవాలి. క్యాలిక్యులేషన్స్ ఈజీ అయిపోతాయి. దెన్ ఇప్పుడు A అండ్ B అనేవి టూ డిఫరెంట్ నంబర్స్, కరెక్టా అండి? ఏం చేయాలి ఎలిమినేట్ చేయడానికి డినామినేటర్లో? వి యూజువల్లీ డూ ఇన్ LCMs. A అండ్ B టూ అన్నోన్ నెంబర్స్ కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ దోస్ టూ నెంబర్స్ అయినా LCM గా చెప్పొచ్చు. ఇప్పుడు LCMతో రేషియోలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డివైడ్ చేసిన అలాగే ప్రొడక్ట్ చేసిన రెండు వాటికి మనం చేయగలగాలి. A:B అలాగే 1/B టైమ్స్ ఆఫ్ A:B. చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఈ ఏబిని యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ 1000, 2000లో 1000 క్యాన్సిల్ అయిపోయింది, 3 zeros. ఇప్పుడు కూడా AB అలాగే AB రెండు క్యాన్సిల్ చేస్తే మళ్ళీ ఏ ఫామ్ వచ్చిందండి? 1/AB 1/B. సో A క్యాన్సిల్ అయిపోతుందా? అలాగే B కూడా క్యాన్సిల్ అయిపోతుందా? మీకు ఇంకా ఫైనల్గా ఏమొచ్చిందండి? B:A వచ్చింది. సో ఇన్వర్స్ రేషియో ఆఫ్ ద AB అంటే ఏమవుతుందండి? B అండ్ A. విలోమ నిష్పత్తి ఏంటి అని అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ 2:3 ఇన్వర్స్ రేషియో ఏంటి అని అడుగుతారండి.
3 and 2 డైరెక్ట్గా A:Bని B:A లాగా మనం రాయగలిగితే సరిపోతుంది. ఇదంతా మీకు అర్థం అవడం కోసమేనండి. ఎగ్జామ్లో మీరు డైరెక్ట్గా A:B ఎప్పుడైతే చూస్తారో B:Aని మనం డైరెక్ట్గా రాసుకోవచ్చు. సేమ్ ఇందులోనే ఒకవేళ 3 ప్రొడక్ట్స్ ఇస్తాయండి, ఇన్వర్స్ రేషియో ఆఫ్ 1/A 1/B అండ్ 1/C అండి. ఇంతకు ముందు మనకి 2 టర్మ్సే ఉన్నాయి, 2 డిఫరెంట్ టర్మ్స్ కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ దోస్ 2 నెంబర్స్ రాసాం. ఇప్పుడు కూడా అంతే, 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ దోస్ 3 నెంబర్స్. ఎప్పుడైనా కామన్గా ఏదైనా నంబర్ లేనప్పుడు మిగిలిన 3 డిఫరెంట్ నెంబర్స్ అయితే డైరెక్ట్గా ఆ నంబర్స్ యొక్క ప్రొడక్టే మనం రాసుకోవాలండి. సో ఇప్పుడు ప్రతి చోట ABCతో మనం మల్టిప్లై చేసినప్పుడు ఒకవేళ రేషియోస్లో మనం ABCని కట్ చేసుకున్నా మనకి రిజల్ట్ ఏం మారదు, మళ్ళీ 1/A 1/B 1/C ఇలా మనకి కంటిన్యూ అవుతూనే ఉంటాయండి. ఇప్పుడు మనకేం కట్ అవుతుంది, ఏ చోట A అండ్ B అలాగే అండ్ దెన్ C. సో ద లెఫ్ట్ ఓవర్ పార్ట్స్ ఆర్ B అండ్ C, BC అలాగే AC, నెక్స్ట్ A అండ్ B. ఇప్పుడు మీరు ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే 1/A అని చెప్పిన చోట A లేదండి, రిమైనింగ్ ఏమేమి ఉన్నాయి, BC ఉన్నాయి. 1/B అని చెప్పిన చోట B లేదు, AC ఉన్నాయి. అలాగే థర్డ్ పార్ట్ C దగ్గర మనకి AB ఉన్నాయి. ఇదంతా మీరు ఎగ్జామ్లో చేయకూడదు. ఇన్వర్స్ రేషియో ఆఫ్ A:B:C అని మీకు చెప్పినప్పుడు Aని క్లోజ్ చేయండి. Aని క్లోజ్ చేసి ప్రొడక్ట్ ఆఫ్ BC, నెక్స్ట్ B అడుగుతున్నారు కాబట్టి B క్లోజ్ చేయండి, ప్రొడక్ట్ ఆఫ్ AC, అండ్ దెన్ C అడుగుతున్నారు కాబట్టి C క్లోజ్ చేయండి, ప్రొడక్ట్ ఆఫ్ AB అండి. అర్థమవుతుందా? సో ఇలా మనం రాసుకోగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్వశ్చన్లో ఇన్వర్స్ రేషియో ఆఫ్ 3:2:5 అన్నారు అనుకోండి, మళ్ళీ 1/3 1/2 1/5 ఇదంతా మీరు రాయకూడదు. ఈజీగా ఉండడం కోసం A అడుగుతున్నారు, విచ్ మీన్స్ విలోమ నిష్పత్తి అని అంటారండి తెలుగు వాళ్ళకైతే, విచ్ మీన్స్ Aని క్లోజ్ చేయాలి 2 × 5 10, B కావాలి Bని క్లోజ్ చేయాలి 3 5s 15, C అడుగుతున్నారు Cని క్లోజ్ చేయాలి 3 2s 6. సో ఇన్వర్స్ రేషియో ఆఫ్ 3:5 ఏమవుతుందండి, 10 15 6 ఏదైతే మనల్ని అడుగుతున్నారో దాన్ని క్లోజ్ చేసి మనం రాయగలగాలి. సో ఇలా ఇన్వర్స్ రేషియో. ఒకవేళ 4 టర్మ్స్ ఉన్నాయనుకోండి, 1 2 3 4 ABCD ఉంటే A కావాలి Aని క్లోజ్ చేయండి, BCD ప్రొడక్ట్ అయిపోతుందండి, ABC అండ్ D. సో A కావాలి B అండ్ C, సో BCD. ఏదైతే అడుగుతున్నారో ఇన్వర్స్ రేషియో చేసేటప్పుడు అది మనకు కనిపించకూడదు, ఎందుకంటే క్యాన్సిల్ అయిపోతుంది, డినామినేటర్లో ఉంటుంది. B కావాలి ACD, నెక్స్ట్ C కావాలి ABD అండి, D కాబట్టి ABC. సో ఇలా మనం ఇన్వర్స్ రేషియో రాయాలి. 4 నంబర్స్ ఇచ్చారనుకోండి, A కావాలి ఫస్ట్ నెంబర్ని క్లోజ్ చేయండి BCD, అలాగే B కావాలి ACD. ఇలా ఏవైతే అడుగుతున్నారో సేమ్ అలా మనం క్యాలిక్యులేట్ చేయగలిగితే సరిపోతుంది. ఇందులోనే ఈ టైప్స్ ఆఫ్ రేషియోస్లోనే మనకి కాంపౌండ్ రేషియో అని అంటారండి, తెలుగులో అయితే సమ్మేళన నిష్పత్తి, కాంపౌండ్ రేషియో, సమ్మేళన నిష్పత్తి. దీన్నే తెలుగులో ఇంకొకలాగా ఎలా చెప్తారు అంటే బహుళ నిష్పత్తి అని అంటారండి. ఇలా అడగొచ్చు, లేదా బహుళ నిష్పత్తి అంటారు. తెలుగులో 2 పేర్లు ఉంటాయండి. సో మరి ఏంటి మేడం ఈ కాంపౌండ్ రేషియో అంటే, ఎప్పుడైతే మీరు 2 or 3 టైప్స్ ఆఫ్ రేషియోస్ రాయగలుగుతారో, ఫర్ ఎగ్జాంపుల్ A:B is different, C:D is different, E and F are different, G and H, ఇలా చాలా రకాల రేషియోస్ మనకి ఇచ్చినప్పుడు, ఆ 2 or more రేషియోస్ సెట్స్ లాగా మనకి ఇచ్చినప్పుడు దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద కాంపౌండ్ రేషియో. సో ప్రొడక్ట్ ఆఫ్ యాంటీసిడెంట్స్ అనేవి మనకి ఫస్ట్ పార్ట్ అయిపోతుంది. మొదటి పదాల యొక్క లబ్ధము, విచ్ మీన్స్ ACEG అండి. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ కాన్సిక్వెన్స్, చివరి పదాల యొక్క లబ్ధము. లెఫ్ట్ ఓవర్ పార్ట్స్ ఏమేమి ఉన్నాయండి, BDFH. సో ఇలా మనం రాయగలిగితే, ఇలా మనం ప్రొడక్ట్ చేయగలిగితే దీన్ని కాంపౌండ్ రేషియో, ఈ ప్రొడక్ట్ యొక్క వాల్యూనే కాంపౌండ్ రేషియో, సమ్మేళన నిష్పత్తి అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 2 3, అలాగే 4 and 5, 5 and 7,
నెక్స్ట్ 7 and 9. సో కాంపౌండ్ రేషియో ఆఫ్ 2:3, 4:5, 5:7, 7:9 ఇలా 2 or 3 రేషియోస్ ఇచ్చారు. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, ప్రొడక్ట్ ఆఫ్ ద యాంటీసిడెంట్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద కాన్సిక్వెన్స్. ఇందులో మనకి మొదటి పదాలు ఏమేమి ఉన్నాయండి? 2, 4, 5, 7. సో ఇది మనకి ఫస్ట్ పార్ట్ అవుతుంది. సెకండ్, ప్రొడక్ట్ ఆఫ్ కాన్సిక్వెన్స్, చివరి పదాల యొక్క లబ్ధం. మొదటి పదాలన్నింటినీ విడివిడిగా లబ్ధం చేసి, అలాగే చివరి పదాలు ఏమేమి ఉన్నాయండి? 3, అలాగే 5, 7, 9. ఇప్పుడు చూడండి, ఏమైనా క్యాన్సిలేషన్స్ ఉంటే క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. 5 and 5 కట్ అవుతుంది చూడండి. అలాగే మనకి ఇంకేమైనా క్యాన్సిలేషన్స్ ఉన్నాయా? 7 and 7 అండి. నెక్స్ట్ 3 9 టైమ్స్ అయితే 27, అలాగే 2 4 టైమ్స్ 8. సో ద కాంపౌండ్ రేషియో ఆఫ్ 2:3, 4:5, 5:7, 7:9. ప్రొడక్ట్ ఆఫ్ యాంటీసిడెంట్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ కాన్సిక్వెన్స్, మొదటి పదాల లబ్ధము అలాగే చివరి పదాల లబ్ధము. సో ఈ రేషియోస్లోనే మీకు డూప్లికేట్, సబ్ డూప్లికేట్, ట్రిప్లికేట్, సబ్ ట్రిప్లికేట్ చాలా ఇంపార్టెంట్. ఈ 4 రేషియోస్ డైరెక్ట్గా ఫార్ములా వస్తే చేసేయచ్చండి. సో ఇందులోనే డూప్లికేట్ రేషియో అండ్ సబ్ డూప్లికేట్ అండి, చాలా ఇంపార్టెంట్. జస్ట్ ఫార్ములా తెలిస్తే సరిపోతుంది. సబ్ డూప్లికేట్ రేషియో, అలాగే ట్రిప్లికేట్, ట్రిప్లికేట్ రేషియో, ఇందులోనే సబ్ ట్రిప్లికేట్ రేషియో అండి. సో డూప్లికేట్ రేషియో, సబ్ డూప్లికేట్ రేషియో, ట్రిప్లికేట్, సబ్ ట్రిప్లికేట్ డైరెక్ట్ ఫార్ములాస్ తెలిస్తే సరిపోతుంది. ఇందులో మీకు డూప్లికేట్ రేషియో అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ A:B అని మీరు ఒక రేషియో నేర్చుకున్నారండి. మనకి డూప్లికేట్ డబల్ అవుతుంది అని ఒక ఎనాలిసిస్ మనకు వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఇప్పుడు డబల్ అవుతుంది A అంటే 2A అయిపోతుంది. మరి డబల్ అవుతుంది B అని అంటే 2B అయిపోతుంది. 2 2 క్యాన్సిల్ అయినా మళ్ళీ A:B అండి వస్తుంది. కరెక్టా? మరి సేమ్ రేషియోని డూప్లికేట్ రేషియో అని చెప్పలేము కదా. సో ఇట్స్ డిఫరెంట్ ఫ్రమ్ ద డబల్ ద వాల్యూ, విచ్ మీన్స్ టైమ్స్ ఆఫ్ అవుతుంది అని అర్థం అండి. డూప్లికేట్ అని అంటే ఏ అనేది ఏ టైమ్స్గా మారుతుంది, బి అనేది బి టైమ్స్గా మారుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. డబల్ కాదు, ఎందుకంటే డబల్ అయినప్పుడు మనకి యాజ్ ఇట్ ఈస్గా ఆ వాల్యూ అనేది క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి టైమ్స్ ఆఫ్ అని అంటాం. సో ఇక్కడ A² అలాగే B² చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్గా మీకు ఆ 4 సెట్ ఆఫ్ ఫార్ములాస్ తెలిస్తే డైరెక్ట్గా రాసేయచ్చు. సో A² అండ్ B². సబ్ అన్నప్పుడు ఎప్పుడైనా సరే వస్తే డూప్లికేట్లో స్క్వేర్ రూట్ వస్తుంది, ట్రిప్లికేట్లో క్యూబ్ రూట్ వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, విచ్ మీన్స్ √A √B. అంటే మీకు ఇచ్చిన రేషియో ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇచ్చిన రేషియోలో 4:16 అని ఇచ్చారండి. 4:16 యొక్క సబ్ ట్రిప్లికేట్ ఫార్మాట్ ఏంటి అని అడుగుతారు. ద రేషియో ఇఫ్ 4:6 ఆర్ ద 4:16 ఆర్ ద రేషియో, సబ్ ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ అని అడుగుతాడు. అంటే సబ్ ట్రిప్లికేట్ అంటే ఇచ్చిన రేషియోని ఎలా రాయాలండి? మనం రూట్ ఫార్మాట్లో రాయగలగాలి. కరెక్టా? సో రూట్ ఫార్మాట్ అంటే ఏ ఫార్మాట్లో రాయాలండి మనం? సో సబ్ ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ 4 and 16 అని అంటున్నారండి. సబ్ ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ 4 and 16 అంటే యూ కెన్ రైట్ ఇన్ అ ఫార్మ్ ఆఫ్ రూట్ అండి. √4 and √16. √4 అంటే 2², 16 అంటే 4². సో 2:4 అనొచ్చు, లేదా 1:2 అనొచ్చు. ఫైనల్ రేషియో ఏంటి అని అడుగుతారు. సేమ్ అలాగే ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ అని చెప్తారండి. సో ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ 5 and 7 అని చెప్తారు. ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ 5 and 7 అని అంటే, సో డూప్లికేట్ అంటే స్క్వేర్ ఎలా అయితే చేస్తున్నామో, ట్రిప్లికేట్ రేషియో అంటే క్యూబ్ రాయాలండి. ఓకేనా? సో A³ B³ సేమ్ ఇక్కడ స్క్వేర్ రూట్ అప్లై చేస్తున్నాం కాబట్టి యాజ్ వెల్ యాజ్ సబ్ ట్రిప్లికేట్, విచ్ మీన్స్ క్యూబ్ రూట్ ఆఫ్ A అండ్ క్యూబ్ రూట్ ఆఫ్ B. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో డూప్లికేట్ రేషియో, సబ్ డూప్లికేట్ రేషియో, ట్రిప్లికేట్ రేషియో, సబ్ ట్రిప్లికేట్ రేషియో. కొన్నిసార్లు ఫార్ములా అప్లికేషన్స్ మనకి ఇస్తారండి. ఎలా చెప్తారు అని అంటే, ఇప్పుడు ప్రీవియస్ క్వశ్చన్లో మీరు చూసినట్లయితే దీనికి ట్రిప్లికేట్ రేషియో అని అడుగుతున్నారు, విచ్ మీన్స్ యూ హ్యావ్ టు మల్టిప్లై 3 times. సో 5³
అండ్ 7 క్యూబ్ అండి. 5 క్యూబ్ 125, 7 క్యూబ్ 343. మీకు అనిపించవచ్చు మ్యాథ్స్కి ఎప్పుడైనా సరే నేను ఎప్పుడు చెప్తాను, ఎవరికి ప్రపోజ్ చేయాలన్నా మ్యాథ్స్కి ప్రపోజ్ చేయాలంటే మ్యాథ్స్ స్టైల్లోనే చేయండి, వెళ్ళి 143 చెప్పొద్దు, 343 చెప్పాలి, ఎందుకంటే 7 క్యూబ్ అని చెప్పండి. సో ఇలా మనం సబ్ ట్రిప్లికేట్ రేషియో చేస్తాము. ఇప్పుడు దీనికే డూప్లికేట్ రేషియో అని అడిగితే, దీనికే సేమ్ క్వశ్చన్, డూప్లికేట్ రేషియో అని అడిగితే √5² అలాగే 7 స్క్వేర్ అండి. 5 స్క్వేర్ విచ్ మీన్స్ 25, 7 స్క్వేర్ 49. సో డూప్లికేట్ రేషియో అలాగే ట్రిప్లికేట్ రేషియో డైరెక్ట్గా క్వశ్చన్స్ అడుగుతాడండి. కొన్నిసార్లు ఏమని చెప్తారు అనంటే 5, 7 ఆర్ ద సైడ్స్ ఆఫ్ ద స్క్వేర్ అని చెప్తారు. ఏరియాలో ఎలాంటి చేంజ్ వస్తుంది అన్న, స్క్వేర్కి మనకి సైడ్ తెలిసినప్పుడు ఏరియా అంటే ఏంటండి, ఏ స్క్వేర్ అంటే ఇండైరెక్ట్గా ఏం అడుగుతున్నారు మిమ్మల్ని, డూప్లికేట్ రేషియో అడుగుతున్నారు. అలాగే స్పియర్ అని చెప్తారు, వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ అని అంటాడు, 4/3 పై r³ అక్కడ నుంచి మీకు 4/3 పై అనేది కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి r³ అంటే ఏమైపోతుందండి, ట్రిప్లికేట్ రేషియో అయిపోతుంది. సో ఇలా మిమ్మల్ని ఇండైరెక్ట్గా అడుగుతూ ఉండడం జరుగుతుంది. ఓకేనా అండి. సో మీరేం నేర్చుకున్నారండి, ఇన్వర్స్ రేషియో, అలాగే కాంపౌండ్ రేషియో, డూప్లికేట్ రేషియో, సబ్ డూప్లికేట్ రేషియో, ట్రిప్లికేట్ రేషియో, సబ్ ట్రిప్లికేట్ రేషియో. సో నెక్స్ట్ క్లాస్లో ఇదే రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్లో ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ అండి.